నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించింది. అన్ని శాఖల పరిస్థితి సరిగ్గా లేదు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్య. మూగజీవులకు రక్షణ కల్పించాలి. పెంపుడు జంతువులకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్. మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి. నివాళులర్పించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత జగన్ది. మండిపడ్డ మాజీ మంత్రి పీతల సుజాత. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మంత్రి సత్యకుమార్ అన్నారు. వైద్య రంగంలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేసి త్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. అన్ని శాఖల్లోనూ ఇదే పరిస్థితి అన్న మంత్రి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు నిధులు లేకుండా చేశారని మండిపడ్డారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టామని, ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సత్యకుమార్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాల కింద ఇచ్చిన నిధుల్లో కొన్ని అవకతవకలు, కొంచెం డైవర్షన్లు కూడా జరిగిన దీన్ని గుర్తించడం జరిగింది. వాటిని కూడా సరిచేస్తూ మరింత లోతుగా పరిశీలించి బాధ్యులపైన చర్యలు తీసుకుంటూ వైద్య రంగాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిన నేపథ్యంలో, ఆర్థిక వనరులు తక్కువైన తరుణంలో అనేక సవాళ్ళని రాష్ట్రంలో అన్ని శాఖలు, అన్ని మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా ప్రజాసేవలో అత్యంత ప్రధానమైన వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎదుర్కొంటా ఉంది. ఇది మామూలుగా సీజనల్ డిసీజెస్ ప్రబలే సమయం. ఈ వర్షాకాలం సమయంలో ఇటువంటి వస్తుంటే అయితే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంటుంది. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతిని ప్రతిపాడు నియోజకవర్గ స్వర్ణభారతి నగర్లో నిర్వహించారు. జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మాట్లాడిన ఆయన సమస్యలపై ఆరా తీశారు. పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం సందర్భంగా ఉచిత ర్యాబిస్ వ్యాధి టీకాల కార్యక్రమాన్ని కొత్తపేట పశువుల వైద్యశాలలో నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని పెంపుడు కుక్కలకు ర్యాబిస్ వ్యాధి వ్యాక్సిన్లను వేశారు. ఆప్యాయంగా పెంచుకునే పెంపుడు కుక్కల నుంచి ప్రజలకు ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉచితంగా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నట్లు చెప్పారు. కొత్తపేట పశువుల హాస్పిటల్లో వ్యాక్సిన్ అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటుందన్నారు. పెంపుడు కుక్కలను పెంచుకునేవారు తప్పనిసరిగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలని కోరారు. కార్యక్రమంలో పశువుల వైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మానవులతో పాటు సమానంగా ఈరోజు ఎంతో ఆప్యాయంగా పెంచుకునేటువంటి కుక్కల వలన ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. ముఖ్యంగా వాళ్ళని జాగ్రత్త చూసుకునేటువంటి ఎవరైతే పెంచేటువంటి వాళ్ళందరూ కూడా రక్షణ కల్పించాలనే ఆలోచనతో ఈ జూనోసిస్ డే సందర్భంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుక్క కూడా ర్యాబిస్ ఇన్ఫెక్షన్ రాకుండా, వాటి కుక్క వల్ల రాకుండా ఈరోజు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. నిత్యం కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఎవరికి అవసరం వచ్చినా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ వ్యాక్సిన్ని అందించేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కుక్కల్ని పెంచుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఏ టైం అయితే అలోకేట్ చేశారో అంటే 3వ నెల, 4వ నెల, ఈ 2 నెలలు కంపల్సరీ వ్యాక్సినేషన్ చేయించాలి. జబ్బుపడిన జంతువులను దూరంగా ఉంచి వాటికి చికిత్స చేయించుకోవాలి. ముఖ్యంగా ఉడికిన మాంసంనే తినాలి, పచ్చి మాంసం తినకూడదు. పాలు కూడా పచ్చి పాలు తీసుకోకూడదు. బాగా మరగాచిన పాలనే తీసుకోవాలి. వాటి వల్ల మనకు జూనోటిక్ వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి. కాబట్టి కోడిగుడ్లను కూడా పచ్చి కోడిగుడ్లు తినకూడదు. ఉడకబెట్టిన కోడిగుడ్లను మాత్రమే తీసుకోవాలి. అలాగే ఈ జూనోటిక్ వ్యాధులు మనుషులకు సోకకుండా ఉండేందుకు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. బాబు జగజ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నగరంలో ఘనంగా నిర్వహించారు.
38వ వర్ధంతి సందర్భంగా మార్కెట్ సెంటర్లోని బాబు జగజ్జీవన్ రావు విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. స్వాతంత్ర సంగ్రామంలో గాంధీజీతో పాటు ఉండి జగజ్జీవన్ రామ్ పోరాటం చేశారన్నారు. సామాజిక అసమానతలతో ఆయనకు రావాల్సిన ప్రధానమంత్రి పదవి రాకుండా పోయిందన్నారు. బాబు జగజ్జీవన్ రామ్ ప్రధాని అయి ఉంటే ప్రపంచంలోని గొప్ప దేశంగా భారతదేశం అభివృద్ధి చెంది ఉండేదన్నారు. ఆయన సేవలను గుర్తు చేసుకునేలా భవిష్యత్తులో అనేక కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 38వ వర్ధంతి సందర్భంగా వారి సేవలను మననం చేసుకుంటా ఉన్నాం. వారు భారత స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి పోరాడినటువంటి గాంధీ గారితో కలిసి పోరాడినటువంటి మహాయోధుడు. అనేక క్లిష్ట సమస్యల్లో భారతదేశాన్ని ఆ సమస్యల నుంచి బయటేసినటువంటి మహాపురుషుడు, పరిపాలనా దక్షుడు బాబు జగజ్జీవన్ రావు. బహుశా భారతదేశంలో 3 సార్లు ప్రధానమంత్రి హోదా తన దగ్గరికి వచ్చి తనకు రావాల్సింది రాలేకపోయింది. ఈ కుల వ్యవస్థ వలన, ఈ అసమానతల వలన. ఇది ఒకసారి మనం మననం చేసుకో. ఒకసారి నెహ్రూ గారి టైంలో, ఒకసారి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత, ఇంకోసారి జనతా పార్టీ టైంలో 3 సందర్భాల్లో ఆయనకు ప్రధానమంత్రి ఇవ్వాలని అందరూ నిర్ణయించి, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో నిర్ణయించుకున్నప్పుడు అది తెలుసుకొని కొందరు పెద్దలు భారతదేశం ఇంకా అంత మెచ్యూరిటీ రాలేదు, ఒక దళితుడిని ప్రధానమంత్రిగా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఇంకా రాలేదు అని చెప్పి ధృవీకరించడం జరిగింది. ఒక మేధావికి, ఒక పరిపాలనా దక్షుడికి కేవలం ఈ సామాజిక అసమానతల వలన 3 సార్లు ప్రధానమంత్రి పదవి చేజారిపోయింది. బంగారు అవకాశం చేజారిపోయింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిన జగన్ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాట్లాడటం సిగ్గుచేటని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. మాచర్లలో అరాచకాలు సృష్టించిన వ్యక్తిని జైల్లో జగన్ పరామర్శించడానికి వెళ్లారంటే ఆయనేంటో ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఆయన మొన్న ప్రజా తీర్పుని గౌరవించకుండా, ఆయన అనుమానంతో ప్రజల యొక్క తీర్పుని అగౌరవపరుస్తూ, మరి అక్కడ ఈవీఎంలు అవన్నీ కూడా బదలగొట్టినట్టు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో అన్నీ కూడా రికార్డ్ అయి ఉంటే, దాని రీత్యా ఈసీ ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే, ప్రజల తీర్పుని అగౌరవపరిచిన వ్యక్తిని పరామర్శించారు. అక్కడ ప్రజల్ని కోత కోసినటువంటి వ్యక్తిని వెళ్ళి పరామర్శించారు. మీరు ప్రజలకి ఇబ్బంది కలిగించి, నష్టాలు కలిగించినటువంటి వ్యక్తిని పరామర్శించారు. సో మీరండి, మీలాంటి వాళ్ళ అండి, మీరా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని విమర్శించేది? బీజేపీ, జనసేన మేము కూటమి ప్రభుత్వంగా ఉన్నాం. మేమందరం కూడా కలిసి ప్రజలకు ఇచ్చే హామీలన్నీ కూడా నెరవేర్చే దిశగా ముందుకెళ్తాం. డెఫినెట్గా తూచా తప్పకుండా రాబోయే రోజులు అమలు చేసి తీరుతాం. ఏపీలో అభివృద్ధి జరగాలంటే రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా చాలా అవసరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. విభజన హామీలు అమలు చేయడంతో పాటు బుందేల్ఖండ్ ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా ఇవ్వలే, ప్యాకేజ్ ఇవ్వలే, నిధులు ఇవ్వలే, అన్ని రంగాల్లో పూర్తిగా అన్యాయం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా ఈ రాష్ట్రం ఈ ఆర్థిక దివాళ నుంచి బయటపడాలంటే, అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కావాలి, విభజన హామీలు అమలు చేయాలి, విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలి, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలి, రామాపట్నం పోర్ట్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా వెనకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు నిధులు మంజూరు చేయాల్సిన ప్రభుత్వాలు. నిధులు అంటే ఏదో ముష్టి 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు కాదు. ఖచ్చితంగా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని కూడా మేము కోరుతాం. కాబట్టి ఏమంటే ఆ దిశగా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని, అందుకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా విత్ వన్ వాయిస్ కేంద్రం మీద ఒత్తిడి పెంచాలని కోరుతాం. బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన వర్ధంతి కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి పాల్గొని బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశంలో ఉన్న సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు ఆయన నిరంతరం కృషి చేశారన్నారు. ప్రధాని మంత్రి అయ్యే అర్హత ఉన్న ఆయనకు మతోన్మాద శక్తులు పదవి రాకుండా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక పదవులను అధిరోహించి నిమ్న జాతుల సమతుల్యం కోసం ఆయన పోరాటం చేశారన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
కార్యక్రమంలో జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు. దేశంలో అనేకమైనటువంటి మంత్రి పదవులు నిర్ణయించి ప్రధానమంత్రి అయ్యేటటువంటి అర్హతలు కలిగినటువంటి నాయకుడుగా ఉన్నటువంటి జగజ్జీవన్ రావు గారు మరి దేశంలో ఉన్నటువంటి కొన్ని మతోన్మాద శక్తులు దాన్ని రాజకీయంగా వాడుకోవటం అనేటటువంటి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారాగా అనేక మంత్రి పదవులతో ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం అహర్నిశలు మరి నిమ్న జాతులకు సమతుల్యం కోసం కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. మరి ముఖ్యంగా రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అయితే దాన్ని అమలుపరచడంలో తనదైన శైలిని ఏర్పాటు చేసుకొని దాన్ని రాజ్యాంగం రాజ్యాధికారాన్ని ద్వారాగా ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి అహర్నిశలు ప్రయత్నం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు శ్రీ బాబు జగజ్జీవన్ రావు గారు. బాబు జగజ్జీవన్ రావు వర్ధంతి సందర్భంగా జనసేన నేతలు హిందూ కాలేజ్ కూడలిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి మాట్లాడుతూ తన జీవిత పర్యంతం పేదల అభ్యున్నతి కోసం పాటుపడిన గొప్ప నేత బాబు జగజ్జీవన్ రామ్ అంటూ కొనియాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పాలనాపరంగా క్షేత్రస్థాయిలో అమలుపరిచిన పరిపాలన దక్షుడు జగజ్జీవన్ రామ్ అన్నారు. ఆషాఢమాసం పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. దుర్గమ్మకు ఆలయ అధికారులు సారె సమర్పించారు. వచ్చే నెల 4 వరకు భక్తులు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించేందుకు చర్యలు చేపట్టారు. రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ నూతన అధ్యక్షుడిగా పరిసె ఆదిశేషు, సెక్రటరీగా భీమ్నేని సుధీర్ బాబు, ట్రెజరర్గా రవిశెట్టి పద్మజ బాధ్యతలు స్వీకరించారు. రోటరీ డిస్ట్రిక్ట్ పూర్వ గవర్నర్ పి శివనారాయణ వీరి చేత ప్రమాణం చేయించారు. పి శివనారాయణ నూతన బాధ్యతలు తీసుకున్న అధ్యక్ష కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రోటరీ ద్వారా సమాజ సేవ చేయాలని, సమాజంలో శాంతిని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించాలని ఉద్బోధించారు. కార్యక్రమంలో కెఎల్ రావు, బి చెన్నయ్య, వి సతీష్ బాబు, పి సుబ్బారావు, మద్ది రాధాకృష్ణ, మహతాబ్ ఖాన్, నర్రా కృష్ణమోహన్, ఎం రామకోటిరెడ్డి, వై శ్రీనివాసరావు, బసంత్ కుమార్, ప్రేమ్ కుమార్, వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు. రెగ్యులేషన్ ప్రకారం రోటరీ అంతర్జాతీయ సేవా సంస్థ ప్రకారము జూన్ 1 అంటే 30 దాటిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత వారు అధ్యక్షులు అయిపోయారు. కాకపోతే మీ అందరి ఆశీస్సుల కోసం, రేపు మీరందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం అని చెప్పని మీ అందరికీ తెలియడం కోసం చేసేటువంటి ఇది ఒక హంగామా, ఒక చిన్న పెళ్లి లాంటిది. సో ఈ భాగంలో మన శేషు గారిని రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ అధ్యక్షులుగా చేయబోతున్నాము. మొదటిది క్లబ్ను అంతర్గతంగా బలపరుచుకోవాలి, మెంబర్షిప్ను పెంచుకోవాలి. మనం చేసే సామాజిక సేవ, రోటరీ సేవను, రోటరీ పబ్లిక్ ఇమేజ్ను పెంచే విధంగా సమాజంలోకి తీసుకువెళ్ళాలి. 4వది రోటరీ ఇంటర్నేషనల్ మరియు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో క్లబ్ ప్రోగ్రామ్స్ను ఎలైన్ అయ్యేలా ఇయర్ ప్లాన్ చేసుకోమన్నారు. ఇవన్నీ చేయగలననే నమ్మకం నాకుంది. ఎందుకంటే రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు వికాస్ నా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎప్పుడు నాతో ఉన్నాయని నేను పూర్తిగా నమ్ముతూ బాబు జగజ్జీవన్ రావు వర్ధంతిని గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో నిర్వహించారు.
పార్టీ సమన్వయకర్త నూరి ఫాతిమాతో పాటు ఇతర నాయకులు పాల్గొని జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజ్జీవన్ రామ్ విశేష కృషి చేశారని నూరి ఫాతిమా తెలిపారు. వరకు అందరం కలిసికట్టుగా ఉంటున్నాము అని అంటే మరి ఆయన కూడా ఆయన వైపు ఏ సంకేతం ఇవ్వాలో ఈ దేశానికి ఆ సంకేతం ఇచ్చారు. ఈరోజు ప్రతి ఒక్క దేశం కూడా మన దేశం వైపు చూస్తుంది. మన దేశం ఏ విధంగా ఉంది, కలిసికట్టుగా ఉంది, దళితులు లేకపోతే ఉన్నత వాళ్ళు లేని వాళ్ళు అని లేకుండా మేమందరం సమానమే అని చెప్పి ఈ దేశంలోనే చాలా చక్కగా ఉంది. ఎందుకంటే విభిన్న కులాలు విభిన్న మతాలు మేమందరం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కలిసికట్టుగా ఉండడానికి ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. దాంట్లో కూడా బాబు జగజ్జీవన్ రామ్ గారు కూడా మరి ఆయన విధంగా సంకేతం ఇచ్చారు. ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఆయన చేసిన మంచిని ఇంకా ముందు తీసుకెళ్తూ ఆయన చేసిన సెయింట్ జోసెఫ్స్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ మహోత్సవం జరిగింది. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి రవీంద్రనాథ్ రెడ్డితో పాటు కళాశాల కరస్పాండెంట్ రోజ్మేరా, ప్రిన్సిపల్ స్వరూపారాణి, స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారి శ్రీనివాస్, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్న అతిథులు మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడాలని సూచించారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఫర్ ఎడ్యుకేషన్ ఉమెన్స్ ఈ కాలేజీలో స్కౌట్ వారి యొక్క ఆధ్వర్యం, అదే రకంగా కాలేజీ యాజమాన్యం, గౌరవ కరస్పాండెంట్ గారు, ప్రిన్సిపాల్ గారు, విద్యార్థులు అందరూ కలిసి వన మహోత్సవంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ వన మహోత్సవం యొక్క ప్రాధాన్యతను మరొకసారి ఏటా జరిగే ప్రోగ్రాం అయినప్పటికీ ఇంకొకసారి దీన్ని గుర్తు చేసుకుంటూ మొక్కలు పెంచడం వల్ల మరి సమాజానికి ఎంతో ఉపయోగం మానవాళికి గుర్తు చేసుకుంటూ కార్యక్రమాలు చేపట్టింది. మొక్కలను పెంచాలని, మొక్కలను సంరక్షించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని ఈ బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని అందరూ కూడా గుర్తు చేశారు. ఈ కళాశాల చాలాలలో ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలను కూడా నాటి ఆర్జేడీగా పనిచేసిన రవీంద్రనాథ్ రెడ్డి గారు, కళాశాల కరస్పాండెంట్, కళాశాల ప్రిన్సిపల్, మిగతా సభ్యులందరూ కూడా మొక్కలను నాటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. It was a delightful event, especially for our students and staff in collaboration with the Bharat Scouts and Guides to conduct this program. And we were very delighted to know and create awareness among the students that we need to nurture the nature in order to preserve the future. So I wish and pray that the nature may be preserved by every individual of the society, and we take utmost care in promoting this Vana Mahotsav. బాబు జగజ్జీవన్ రామ్ 38వ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మార్కెట్ సెంటర్ వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించిన బాబు జగజ్జీవన్ రామ్ కు ప్రధానమంత్రి పదవి రాకపోవడం బాధాకరమన్నారు. భారత రాజ్యాంగాన్ని నిబద్ధతతో అమలు చేసేలా కృషి చేసిన జగజ్జీవన్ రామ్ కు భారతరత్న అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. రానున్న రోజుల్లో భారతరత్న ప్రకటన చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో నల్లపు నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. రాజకీయ చతురత కలిగినటువంటి వారు కూడా మరి ఎందుకు కొరగాని వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు, అర్హత ఉన్న వాళ్ళు ఈ కులాల ప్రాతిపదికన వెనకబడతా ఉన్నారు. వీటన్నిటినీ మనం ఛేదించాలంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కూడా ఒక ఏకదాటి మీదకు వచ్చి మరి బాబు జగజ్జీవన్ రామ్ ఆశయమైనటువంటి ఉన్నత స్థాయి పదవుల్లో మరి వీరందరూ కూడా నిలవేసేలాగా మేమందరం కృషి చేస్తామని వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బాబు జగజ్జీవన్ రామ్ గారు అనేక సార్లు ఉప ప్రధానిగా చేసి మరి ప్రధానమంత్రి కాలేపారు. అది దళిత జాతికే చాలా బాధాకరం. ఇప్పుడైనా మేము కోరుకుంటుంది ఏంటంటే బాబు జగజ్జీవన్ రామ్ గారికి భారతదేశంలో రాజ్యాంగం సంపూర్ణంగా అమలు చేసిన వాళ్ళలో మొట్టమొదటగా బాబు జగజ్జీవన్ రామ్ గారు నిలుస్తాడు. అంత గొప్ప మేధావికి భారత రాజ్యాంగంలో మరి ఏ ఒక్క ఆయనకి
బెనిఫిట్ కనిపిపోగా మరి భారతరత్న ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. మరి రానున్న రోజుల్లో మరి అధికారం చేపట్టాలి, వాళ్ళకి పల్లకీలుగా మోయకుండా మీరు అధికారం చేపట్టాలని వాళ్ళకు పిలిపించారు. ఆ మహనీయులని జ్ఞాపకం చేసుకొని ముందున్న రోజుల్లో దళిత నాయకులందరూ కూడా మరి ప్రయాణం చేయాలని తెలియజేస్తా ఉన్నాం. కొత్తపేట మలయలింగం భవన్ నందు అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ గుంటూరు జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ రావుపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఏసీబీ వారు అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని, కేసు ముగిసే వరకు ప్రధాన బాధ్యతలు ఇవ్వకూడదని నిబంధన ఉన్నా కూడా ఆనాడు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా ఉన్న వారితో మాట్లాడుకుని సోషల్ వెల్ఫేర్తో పాటు బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమ శాఖల ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారని అన్నారు. ప్రతి నెలలో కనీసం 20 హాస్టల్స్ పర్యవేక్షించి విద్యార్థుల సమస్యలు తెలుసుకోవాలని, కానీ డీడీ మధుసూదన్ రావు ఇప్పటి వరకు ఎన్ని హాస్టల్స్ పర్యవేక్షించారని ప్రశ్నించారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసే క్రమంలో అభ్యర్థుల వయో పరిమితి ప్రకారం భర్తీ చేయాల్సి ఉంటే కొంతమంది అభ్యర్థుల దగ్గర లక్షలాది రూపాయలు ముడుపులు తీసుకుని అభ్యర్థుల మార్కుల ప్రకారం పోస్టులు భర్తీ చేశారని, ఇందులో పెద్ద అవినీతి జరిగిందని ఆరోపించారు. తక్షణమే సంబంధిత అధికారులు వారం రోజుల్లో దీనిపై సమగ్ర విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఎస్ఎఫ్ నగర కార్యదర్శి యశ్వంత్, దుర్గాసాయి, అజయ్, గణేష్, బన్నీ తదితరులు పాల్గొన్నారు. సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ గారిని సస్పెండ్ చేయాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గుంటూరు జిల్లా సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా గుంటూరు జిల్లాలో ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడుతూ లక్షల రూపాయలు ముడుపులు తీసుకుంటూ సొమ్ములు చేసుకున్నటువంటి ఈ సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ గారిపై ఈరోజు గతంలో ఏసీబీ కేసు నమోదించినా కూడా నమోదించిన తర్వాత ఏ అధికారికి ఉన్నత బాధ్యత అప్పచెప్పకూడదు. కానీ ఉన్నత బాధ్యతల కోసం ఆనాడు ఇదే సోషల్ వెల్ఫేర్ డీడీ మధుసూదన్ గారు జిల్లా కలెక్టర్ గారితో చేతులు కలిపి నాకు ఉన్నత బాధ్యతలు ఇవ్వనని చెప్పని బీసీ వెల్ఫేర్, అదేవిధంగా గిరిజన శాఖ వెల్ఫేర్ కూడా బాధ్యతలు తీసుకుని జరిగింది ఇన్ఛార్జ్ డైరెక్టర్గా. ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా గుంటూరు జిల్లాలో ఉన్న కలెక్టర్ గారిని, అదేవిధంగా రాష్ట్ర అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఏం చేసే అవినీతి కనపట్లేదా లేదా వినపట్లేదా అని చెప్పని ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా నిబంధనలు ఉన్నాయి ప్రభుత్వంలో. ఏ డీడీ అయినా ప్రతి నెలలో 20 రోజుల పాటు హాస్టల్స్కి వెళ్ళి విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలు సాల్వ్ చేయాలని చెప్పని రోజు నిబంధనలు ఉన్నా కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ కనీసం ఏ హాస్టల్స్కి ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.